తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలిపోతున్నాయి. వరుసగా రెండో రోజు పసిడి రేట్లు భారీగా దిగివచ్చాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయనే అంచనాలు బంగారం ధరలు ప్రభావితం చేస్తున్నట్లు బులియన్ మార్కెట్ల వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో పసిడి రేట్లు భారీగా పడిపోతున్నాయి. జూన్ 30వ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఇలా ఉన్నాయి. బంగారం ధరలు భారీగా పడిపోతుండటంతో వరుసగా రెండో రోజు పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలు పెరిగాయి. ఇరాన్, అమెరికాలు కాల్పుల విరమణను పక్కన పెట్టేసి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మరీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ మార్కెట్ తో పాటు దేశీయంగానూ పసిడి రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జూన్ 30 తారీఖున మంగళవారం రోజు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్ళీ భారీగా తగ్గినట్టుగా ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ హౌన్స్ కు $39 మేర పడిపోయి $4,000 దిగువకు చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ హౌన్స్ రేటు $3,983 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు హౌన్స్ కి 1.19% మేర తగ్గింది. ప్రస్తుతం వెండి హౌన్స్ రేటు $57 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి రేట్లు మళ్లీ తగ్గినాయి. వరుసగా రెండో రోజు భారీగా పతనమైనట్లు 24 క్యారెట్ల బంగారం రేటు 2 రోజుల్లో 3,800 వరకు పడిపోయింది. ఈ రోజు 10 గ్రాముల బంగారం రేటు 1,800 మేర పడిపోవడంతో తులం బంగారం 1,40,130 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు ఈ రోజు $1,650 పడిపోయింది. సో దీంతో తులం బంగారం రేటు 1,28,450 వద్దకు దిగి వచ్చింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం దిగి వస్తుందని అంచనా వేసిన అందుకు భిన్నంగా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు గత 4 రోజులుగా స్థిరంగానే ఉంది. ఈ రోజు కిలో వెండి రేటు 2,45,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. సో ముఖ్యంగా చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి బంగారం రేటు తగ్గుముఖం అయితే పడింది. బట్ సిల్వర్ మాత్రం కాన్స్టాంట్ గా ఉంది. కిలో వెండి ఎలా ఉంది, 2,45,000 దగ్గర ఒక మార్కింగ్ దగ్గర అక్కడే ఆగింది. బట్ అది పెరగట్లేదు, తగ్గట్లేదు గత 4 డేస్ నుంచి చూసుకుంటే గనక. సో ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా బంగారం తగ్గుముఖం అయితే పట్టింది. ఎందుకంటే రేట్లు ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిమాండ్ తగ్గింది. సో డిమాండ్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఏమైంది, ప్రైస్ కూడా తగ్గుతుంది. సో అదొక రీజన్ వల్ల బంగారం రేటు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం అయితే పడింది. అలాగే సిల్వర్ మాత్రం కాన్స్టాంట్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.